గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగిందండి. స్కాలర్షిప్ అండి. సో ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఆ స్కాలర్షిప్ అందిస్తున్న కంపెనీ వచ్చేసి లూయిస్ డ్రైఫ్యూస్ కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ నేమ్ మీద లూయిస్ డ్రైఫ్యూస్ అగ్రి స్కాలర్స్ ప్రోగ్రామ్ 2024-2025 కి సంబంధించి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక ఈ యొక్క స్కాలర్షిప్ కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలెక్ట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏముంటాయి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేయాలని దాని గురించి తెలుసుకునే ముందు సో స్టూడెంట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం లాస్ట్ 4 years నుంచి మీరు చూడొచ్చు. మోర్ దెన్ 300 స్కాలర్షిప్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసామంట. ఆ స్కాలర్షిప్స్ చూసి కూడా చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా కామెంట్ లో టెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు కూడా ఇన్ కేస్ ఫ్యూచర్ ఎవరైనా మన వీడియోస్ చూసి స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే కనుక డెఫినెట్లీ మీరు కూడా కామెంట్ లో టెస్ట్ చేయండి. వాళ్ళ యొక్క కమ్యూనిటీ బిల్ కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా పోస్ట్ చేయడం ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్ నమ్ముతారండి. ఇంకోటండి, చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని మీకోసం, ముఖ్యంగా అగ్రి స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్స్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఒక లైక్ చేస్తే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దాంతో పాటు యూట్యూబ్ అల్గోరిథం లో వెళ్ళి ఎవరైతే అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ డివైస్ లో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది ఈ వీడియో కనపడడం జరుగుతుంది అనమాట. అలాగే స్టూడెంట్స్, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ముఖ్యంగా బెనిఫిట్స్ అనేది పొందుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి, ఇంకోటి మనకి సిఎండి ఆల్ఫా అనే ఒకటి ఇంగ్లీష్ ఛానల్ ఉంది. సో అందులో మనము ఎవరైతే తెలుగు రాదో అటువంటి వాళ్ళకి మైండ్ లో పెట్టుకొని సో ఇంగ్లీష్ లో వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇదే కంటెంట్ ఇంగ్లీష్ లో చేస్తుంటాము. సో మీకు ఎవరైనా నాన్ తెలుగు వాళ్ళు తెలిసించుకుంటా మన యొక్క వీడియోస్ అనేది సిఎండి ఆల్ఫా వీడియోస్ షేర్ చేయండి, మీరు కూడా సపోర్ట్ అండి. ఇక స్కాలర్షిప్ డీటెయిల్స్ లోకి వెళ్తే అండి, లూయిస్ డ్రైఫ్యూస్ అగ్రి స్కాలర్షిప్ అనమాట. సో ఈ యొక్క స్కాలర్షిప్ అనేది లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 31st October 2024 అండి. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అది కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనే ఎలిజిబుల్ అవుతారు. అగ్రికల్చర్ స్టూడెంట్స్, ముఖ్యంగా అగ్రికల్చర్ స్టూడెంట్స్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఈ కాలేజ్ లో కనుక చదువుతుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అక్కడ చూడండి, ఫస్ట్ కాలేజ్ వచ్చి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ గోవింద బల్లభ్ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. ఒకవేళ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ బోత్ ఉమెన్స్ అండ్ ఫీమేల్ అండ్ మేల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. సో ఈ కాలేజ్ లో కనుక చదువుతుంటే ఆ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ లుధినా దగ్గర పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతుంటే ఎలిజిబుల్ అవుతారు. ఇక కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ కాన్పూర్ అనమాట. ఇక ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎవరైనా అగ్రికల్చర్ కోర్సెస్ ఈ కాలేజ్ లో చేస్తుంటే ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఈ స్కాలర్షిప్స్ కి ఎలిజిబుల్ కాకుంటే మీకు తెలిసిన ఎవరైనా స్టూడెంట్స్ ఈ కాలేజ్ లో చదువుతుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు సెలెక్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మినిమం అట్లీస్ట్ వీళ్ళు 10th క్లాస్ లో కానీ 12th క్లాస్ లో కానీ మినిమం 60% మార్క్స్ ఉండాలండి. అదేవిధంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ లో 8 lakhs కంటే ఎక్కువ మించకూడదండి. అదేవిధంగా స్టూడెంట్స్ అట్లీస్ట్ పేరెంట్, అంటే అప్లికెంట్స్ యొక్క పేరెంట్, ఈ అప్లై చేసే అప్లికెంట్ యొక్క పేరెంట్ అట్లీస్ట్ ఫార్మర్ అయి ఉండాలన్నమాట. ఫార్మర్ అయిన వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా వైడ్ ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. ప్రిఫరెన్స్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఉంటారు కదా, అందులో ఫీమేల్ స్టూడెంట్ కి కాస్త ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే ఈ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ ఈ కంపెనీస్ లో లైక్ లూయిస్ డ్రైఫ్యూస్ కంపెనీలో కానీ, ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ ఇందులో కనుక పేరెంట్స్ కనుక వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాదండి. ఇక బెనిఫిట్స్ అండి, బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఇది 1-time స్కాలర్షిప్ అండి. అంటే మీరు ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే వీళ్ళు కేవలం ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025 కి సంబంధించి ఈ స్కాలర్షిప్ అనేది మాత్రం 1 time ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అప్ టు 50,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ గా స్కాలర్షిప్ యొక్క అమౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా అందులో క్రెడిట్ చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క మీకు మొత్తం కోర్స్ ఫీజు కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటండి, సో డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి స్టూడెంట్ ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. ఇక కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ కి సంబంధించి ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. ఇక 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక అవైలబిలిటీ ఆఫ్ బిలో డాక్యుమెంట్స్ టు ప్రూవ్ ది పేరెంట్స్ ప్రొఫెషన్ అనమాట. అంటే మీ యొక్క ప్రొఫెషన్ ఏం చేస్తున్నాడు మీ పేరెంట్, మాక్సిమం ఫార్మర్ అయితే ఫార్మర్ కి సంబంధించి ఒక డాక్యుమెంట్ లైక్ కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, ఈ శర్మ్ కార్డు కానీ. సో ఇది ఈ శర్మ్ కార్డు అనేది మీ వెబ్సైట్ లో దొరుకుతుంది అనమాట. సో మీరు యూట్యూబ్ లో చూసి ఎలా అప్లై చేసుకోవాలని చూసి సో ఈ శర్మ్ కార్డు అనేది పొందండి, అది మీకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఆఫ్ ఆర్ లెటర్ డిలై అటెస్టెడ్ ఫ్రమ్ ద కాంకరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఒకవేళ ఇది లేకుంటే సో ఇందులో ఇది ఇంకా కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ కానీ, ఒకవేళ లెటర్ డిలై అటెస్టెడ్ ఫ్రమ్ ది కాంకరెంట్
అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఎంప్లాయ్మెంట్ మీ ఫాదర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి ఇందులో ఏదైనా ఒక్కటి మీ ఇందులో ఉంటే కనుక ఒక్కటి అప్లోడ్ చేయండి. ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై గ్రామ పంచాయతీ వాళ్ళు ఇష్యూ చేసింది, వాళ్ళు సైన్ చేసి స్టాంప్ చేసింది కానీ, ఇక ఇన్కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఇష్యూ చేసింది కానీ, బీడీపీ ఇష్యూ చేసింది కానీ రూరల్ ఏరియాస్ లో ఆయన కానీ ఆ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అయినా అప్లోడ్ అవుతుంది. ఇక సర్టిఫికేట్ ఫ్రమ్ కాంకరెంట్ అథారిటీస్ ఫర్ ఎ పర్సన్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటరన్ కోర్సెస్. అంటే కాంకరెంట్ అథారిటీస్ ఏ పర్సన్ హ్యావింగ్ ఇన్కమ్ అంటే ఈ యొక్క అగ్రికల్చర్ నుంచి కానీ, హార్టికల్చర్ నుంచి కానీ, వెటనరీ సోర్సెస్ నుంచి ఇన్కమ్ కనుక వస్తుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్. ఇక అఫిడేటివ్ ఆఫ్ ఆర్ఫన్ సింగిల్ పేరెంట్ చైల్డ్ వేర్ ఫ్యామిలీ లాస్ట్ ది ఎర్నింగ్ మెంబర్ అంటే ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా లాస్ట్ అంటే కనుక సో వాళ్ళ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ 3 months శాలరీ స్లిప్ కానీ లేదంటే బీపీఎల్ రేషన్ కార్డు కానీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అండి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ లేకుంటే వాళ్ళ పేరెంట్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది స్టూడెంట్ ఇది అప్లోడ్ చేయండి. ఇదండి ఈ విధంగా ఉంటుంది అనమాట డాక్యుమెంట్స్ అంటే. ఇక అప్లై ప్రాసెస్ అండి, ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై నా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను లింక్ అనే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫాలో అవ్వండి. లేదు ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకోకుంటే కనుక బడ్డీ ఫోర్ స్టడీ యాప్ అనేది ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని తెలుసుకోండి. ఓకేనా. ఇక వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ లూయిస్ డ్రైఫ్యూస్ అగ్రి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటే, సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎవరైతే అప్లికేషన్ అనేది ఫుల్ గా డీటెయిల్ గా ఫేక్ డీటెయిల్స్ లేకోకుండా 100% ఫుల్ గా ఫిల్ చేసింటారో ఆ అప్లికేషన్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అలా ప్రిఫరెన్స్ ఇవ్వడం అప్లికేషన్ ని సో సెలక్షన్ బేస్ వచ్చేసి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మీద సెలక్షన్ తీస్తారండి. సో ఫస్ట్ ఇనిషియల్లీ షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అది ఎలా అంటే అకాడమిక్ మెరిట్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ చూసి షార్ట్ లిస్ట్ తీస్తారు. అలా షార్ట్ లిస్ట్ తీసిన స్టూడెంట్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్ కి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట ఫర్ ఫైనల్ షార్ట్ లిస్టింగ్ కి. సో ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ లో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇన్ కేసు ఏమైనా ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది స్కాలర్షిప్ సబ్జెక్టివ్ టు రెన్యువల్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటే ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తారంటే లేదండి, ఇది 1 time మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్స్ ఇయర్ కెన్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్ ఐఎమ్ పర్సింగ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్ ఫ్రమ్ మీ కాలేజ్ నాట్ లిస్టెడ్ ఇన్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ లో అవుతున్నారు, కాకపోతే కాలేజ్ వేరు. అక్కడ నేను కొన్ని కాలేజ్ చెప్పాను కదా, ఆ కాలేజెస్ కాకుండా వేరే కాలేజ్ లో చదువుతుంటే నాట్ ఎలిజిబుల్. అంటే కేవలం అక్కడ మెన్షన్ చేసిన కాలేజ్ లో మాత్రం వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు, అది కూడా అగ్రికల్చర్ కోర్స్ చేస్తుండాలి. ఆర్ దేర్ ఎనీ ప్రిఫరెన్స్ గివెన్ డ్యూరింగ్ ది సెలక్షన్ ప్రాసెస్ అంటే అవునండి, కాస్త ఫీమేల్ స్టూడెంట్స్ కి కాస్త ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వేర్ విల్ ఐ రిసీవ్ ది స్కాలర్షిప్ అనండి, అంటే డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక ఐఎమ్ పర్సింగ్ ఏ బీటెక్ కోర్స్ అండ్ ఐఎమ్ కరెంట్లీ ఇన్ ద 3rd year ఐఎమ్ ఎలిజిబుల్. సో ఇక్కడైతే ఓన్లీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ ఎలిజిబుల్ అవుతారనమాట. ఇన్ కేసు ఈ స్కాలర్షిప్ సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ల్యాండ్లైన్ నెంబర్ ఈ విధంగా ఉంది, మండే టు ఫ్రైడే 10 AM to 6 PM అవైలబుల్ గా ఉంటారు. అదేవిధంగా మెయిల్ ఐడి అండి, సో వీళ్ళు ఈ విధంగా ఈ మెయిల్ ఐడి అనేది ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే మెయిల్ కూడా చేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకేనండి, ఇదండి స్కాలర్షిప్ సంబంధించిన వాల్యుబుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి ఎన్నో వాల్యుబుల్ డీటెయిల్స్ స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఫ్రీ కోర్సెస్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ మీకు కావాలంటే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.